బ్యాక్ టు న్యూస్. ఓవైపు ఎన్నికల హడావిడి, మరోవైపు వర్షం టెన్షన్. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేళ వర్షం కాస్త ఇబ్బందికరంగా మారింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండల తీవ్రత కారణంగా ఎన్నికల సమయాన్ని గంటల పాటు పెంచింది ఈసీ. అయితే ఇప్పుడు వర్షం ముప్పు పొంచింది. తెలంగాణలో ఇప్పటికే పలు చోట్ల గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. సంగారెడ్డి, మెదక్, ఆసిఫాబాద్తో పాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షం పడింది. గాలివానకు ఎన్నికల ఏర్పాట్ల కోసం వేసిన టెంట్లు కూలిపోయాయి. సిబ్బంది కూడా అవస్థలు పడుతున్నారు. ఆసిఫాబాద్లో గాలివాన కురిసింది. భారీ వర్షానికి ఎన్నికల ఏర్పాట్లకు తీవ్ర ఆటంకం కలిగింది. ఆసిఫాబాద్లోని ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రంలో ఏర్పాటు చేసిన టెంట్లన్నీ గాలి దుమారానికి కూలిపోయాయి. దీంతో ఎన్నికల సిబ్బంది వరండాలో తలదాచుకున్నారు. వర్షం కారణంగా ఎన్నికల ఏర్పాట్లలో ఆలస్యం జరుగుతోంది. సిబ్బంది కూడా ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో వర్షం బీభత్సం సృష్టించింది. గాలి దుమారానికి తిలక్ స్టేడియంలో ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రంలో టెంట్లు కూలిపోయాయి. దీంతో ఎన్నికల సిబ్బంది భయపడిపోయారు. బయటకు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్లోనూ వర్షం కురుస్తోంది. విజయవాడతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఎన్నికల ఏర్పాట్లు జరుగుతోన్న సమయంలో వర్షం పడడం ఇబ్బందికరంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు తరలించే సమయంలోనూ వర్షం పడింది. దీంతో ఈవీఎంల తరలింపులో జాప్యం జరిగింది. ఓటు వేసేందుకు ఊళ్లకొస్తోన్న జనం కూడా వర్షంతో అవస్థలు పడుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అకాల వర్షానికి పోలింగ్ సిబ్బంది అవస్థలు పడ్డారు. కొత్తపేటలో పోలింగ్ సిబ్బందికి సామాగ్రిని అందజేశారు. కొత్తపేట హైస్కూల్ గ్రౌండ్ దగ్గర ఈవీఎం తదితర పరికరాలను అధికారులు అందజేశారు. అయితే అనుకోకుండా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు సిబ్బంది ఉండడానికి వేసిన టెంట్లు కూలిపోయాయి. టెంట్లు కూలిపోవడంతో ఈవీఎంలు తడిసిపోకుండా ఉండేందుకు సిబ్బంది నానా ఆగచాట్లు పడ్డారు. భోజనం లేక పస్తులున్నారు. వర్షం దాటికి మోకాళ్లలోతు నీరు, బురద గ్రౌండ్లోకి చేరింది. ఇచ్చిన సామాగ్రితో బయటపడడానికి అవస్థలు పడ్డారు. గ్రౌండ్లో సిబ్బంది ఎక్కిన బస్సులు ముందుకు కదలక మొరాయించాయి. దీంతో జేసీబీల సహాయంతో వాటిని ముందుకు కదిలించారు. మరోవైపు భోజన సదుపాయాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని పలువురు సిబ్బంది వాపోయారు. వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందుగానే ప్రకటించినా తగిన చర్యలు తీసుకోవడంలో సంబంధిత అధికారులు విఫలమయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీలో రేపు జరిగే పోలింగ్కు వాన ముప్పు తక్కువే అని తెలిపింది విశాఖ వాతావరణ శాఖ. రేపు రాష్ట్రంలో వర్ష ప్రభావం పెద్దగా ఉండదని అంచనా వేస్తోంది. ఏలూరు, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షం పడినా అరగంటల లోపే మాత్రమే కురవచ్చని చెప్పింది. దక్షిణ ఉత్తర కోస్తాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని చెప్పింది.